సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటీనటులు సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత సమస్యల కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. చాలా మంది పెళ్లి విడాకుల వంటి విషయంతోనే జనాల దృష్టిని ఆకర్షిస్తున్నారు. అసలు కొందరు సెలబ్రిటీస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు, ఎప్పుడు విడిపోతున్నారో కూడా అర్థం కావడం లేదు. అలాంటి స్టార్ కపుల్ ఎస్తర్ నోరోహా అలాగే నోయల్ పెళ్లి చేసుకున్న 6 నెలల్లోనే విడాకులు తీసుకుని షాక్ ఇచ్చారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎస్తర్ విడాకుల విషయాన్ని వెల్లడించినప్పుడు నోయల్ రియాక్షన్ ఏంటి అనే విషయం వెల్లడించింది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఎస్తర్కి విడాకులు కావాలని అన్నప్పుడు నోయల్ రియాక్షన్ ఏంటి అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఎస్తర్ స్పందిస్తూ అసలు నమ్మలేదు. ఎందుకంటే ఏంటిది, అలా ఎలా చెప్తావు, సొసైటీని ఎలా ఫేస్ చేస్తావు, నీకు తెలుసు కదా సొసైటీ ఎలా ట్రీట్ చేస్తుందో, నువ్వు నన్ను వదిలేసినా నేను నిన్ను వదిలేసి వెళ్ళినా నీకే బ్యాడ్ నేమ్ వస్తుంది అన్నారు అని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పటిదాకా చాలా మందికి నేనే అతన్ని వదిలేశాను అని చెప్పాను, కానీ నోయల్ వదిలేసి మంచి పని చేశాడులే అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. ఒకవేళ యాక్సెప్ట్ చేసినా అబ్బాయి తప్పు చేసినా కూడా అమ్మాయి వదిలేసి వెళ్ళడం అనేది సొసైటీ ఒప్పుకోదు. అబ్బాయి తప్పు చేసినా సరే అమ్మాయి ఉండాలి అని సొసైటీ చెప్తుంది. అలాంటి ఒక సొసైటీలో లేదు, తాను రాంగ్ చేస్తున్నాడు, నేను బయటకొస్తాను అని చెప్తే కూడా నేనే రాంగ్ అవుతున్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది. టాలీవుడ్ హీరోయిన్ ఎస్తర్, బిగ్ బాస్ ఫేమ్ సింగర్ నోయల్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సింగర్గా నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ర్యాప్ సింగర్ నోయల్ బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్స్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే బిగ్ బాస్ నుంచి అనారోగ్య కారణంతో ఆయన బయటకొచ్చారు. ఇక 2019 జనవరి 3న నోయల్ ఎస్తర్ని ప్రేమించి పెళ్లాడాడు. కానీ 3 నెలల్లోనే ఇద్దరి మధ్య గొడవలు రావడంతో 2019 జూన్లో విడిపోయారు. 2020 సెప్టెంబర్ నెలలో ఈ జంట విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఎస్తర్, నోయల్ విడివిడిగా ఉంటూ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సింగర్గా నటుడిగా రాణిస్తూనే మరోవైపు రియాలిటీ షోస్లో బిజీగా ఉన్నారు నోయల్. ఎస్తర్ కూడా విడాకులు తీసుకున్నప్పటికీ సినిమాలో నటిస్తోంది. పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన 1000 అబద్ధాలు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత భీమవరం బుల్లోడు వంటి సినిమాలో నటించింది ఎస్తర్. కానీ ఆశించిన ఫేమ్ మాత్రం రాలేదు.